మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం కావస్తున్న ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కంటే ఎక్కువ పథకాలు ఇస్తాము, ఎక్కువ మేలు చేకూరుస్తాము అని అనేకమైనటువంటి శుష్క వాగ్దానాలు చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు సూపర్ 6 అన్నారు, మరి బస్సులో ఫ్రీ అన్నారు, అదే విధంగా ఆడబిడ్డలకు అమ్మఒడి పథకం కింద డబ్బులు వేస్తామన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు. ఈ విధంగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చలేక ఈ ప్రభుత్వము తెల్లముఖం వేసిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టి సంక్షేమాన్ని విస్మరించి ఈరోజు ఈ ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను వేధించడమే, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించడమే, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులను నిర్బంధించడము, పీడీ యాక్ట్ కింద 307 కింద అనేకమైనటువంటి కేసులు పెడుతూ ఈరోజు ఒక ఫాసిస్ట్ ప్రభుత్వాన్ని మరిపింపజేస్తా ఉంది ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను. ఒక్క సంవత్సర కాలంలో అనతి కాలంలోనే ప్రజాదరణ కోల్పోయిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చూస్తే మరి ఈరోజు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, గెలిచినటువంటి శాసనసభ్యులు మేము ప్రజల ముఖం చూడలేకపోతున్నాము, నియోజకవర్గాలకి పోలేకపోతున్నామని చెప్పి విజయవాడలో కాలక్షేపం చేస్తున్నారంటే ఈరోజు శాసనసభ్యుల పరిస్థితి ఎందుకు ఆ విధంగా ఉందంటే వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చలేదు, వాళ్ళు చేసిన వాగ్దానాలు అమలు కాలేదు, అందుకనే ప్రజల ముఖం చూపించలేకపోతున్నానని కూడా నేను మనవిస్తున్నాను. ఈరోజు ప్రజల్లో మార్పు వచ్చింది, ప్రజల్లో ప్రచారభావం వచ్చింది. మేము పొరపాటు చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని పోగొట్టుకొని అని మళ్ళీ మేము 4 సంవత్సరాలు నిరీక్షణ చేయాలనే, మాకు అన్ని పథకాలు పోయినాయి, మాకు ఒక్క పథకం కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో రాలేదు, ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాము, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, మరి ఈ ప్రభుత్వాన్ని దించేదానికి సిద్ధంగా ఉన్నాము, ఈ ప్రభుత్వాన్ని కూలదోసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ రోజంతా కూడా మరి ప్రజలు కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాల వాళ్ళు కూడా ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నారంటే ఒక్క సంవత్సరానికే ఈ ప్రభుత్వం ఎంత వరకు పడిపోయిందో ఒకసారి ఆలోచన చేయాలా. మరి ఈ ప్రభుత్వం గద్దె దిగేంత వరకు ఈ ప్రభుత్వము ఏదైతే హామీలు ఇచ్చిందో, తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేర్చేంత వరకు కూడా మేము నిరంతర పోరాటం చేస్తానే ఉంటాము. ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని నిర్బంధించినా, మీరు ఈరోజు చూస్తే ఒక వల్లభనేని వంశీ కావచ్చు, నందిగాం సురేష్ కావచ్చు, అదేవిధంగా అనేక మంది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా కూడా మరి పీచం అణిచేయడానికి, వారి గొంతు నెక్కేదానికి, వారి గొంతు వినిపించకుండా చేసేదానికి ఈ ప్రభుత్వము మరి ఎన్ని ప్రయత్నాలు చేయాలో చేస్తా ఉంది.